వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను బాయిల్డ్ ఎగ్తో ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఉడికించుకున్న కోడిగుడ్లతో ఫ్రై అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి అలాగే సైడ్ డిష్లో చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి తగినంత సాల్ట్, మీరు తీసుకున్న ఎగ్స్ని బట్టి సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారము, అలాగే అర టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి. మరీ స్మూత్ పౌడర్లా కాకుండా ఇలా చేసుకోండి. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ వరకు, ఇంకా కొంచెం తక్కువ గరం మసాలా, అలాగే కొంచెం పసుపు వేసేసుకొని ఒకసారి బాగా అన్ని కలిపి పెట్టుకోండి. ఆయిల్లో వేసేటప్పుడు 1 by 1 వేస్తూ ఉంటే త్వరగా మాడిపోతుంది కదా, దానికోసం ఇలా కలిపి పెట్టుకుంటే ఒకేసారి వేసేయచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఉడికించుకున్న ఎగ్స్ తీసేసుకున్నాను. ఒక 8 ఎగ్స్ వరకు తీసేసుకున్నాను. 8 కోడిగుడ్లు తీసేసుకొని ఉడికించుకున్నవి ఇలా పీసెస్లో ఒక మిడిల్లోకి కట్ చేసేసుకొని ఎల్లో పార్ట్ సపరేట్ చేసేసుకోండి. అలాగే వైట్ ఎగ్ ఇలా చేసేసుకోండి. ఒక ఎగ్లో 4 పీసెస్లో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే 6 or 8 అనమాట. మీకు ఎన్ని పీసెస్ నచ్చితే అన్ని పీసెస్ ఇలా కట్ చేసేసుకోండి. మీకు కావాలనుకుంటే ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు నచ్చిన సైజులో అలాగే షేప్లో కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఎల్లోని ఒక సపరేట్ గిన్నెలోకి తీసేసుకోండి. అలాగే వైట్ ఎగ్ని కూడా ఇలా సపరేట్గా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. నీట్గా వాష్ చేసేసుకొని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి. కొంచెం చిన్నగా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం పెద్దగా మీకు నచ్చిన సైజులో చేసేసుకోవచ్చు అనమాట. కావాలనుకుంటే కొంచెం కచ్చాపచ్చా మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకొని పెట్టేసుకోండి. కొంచెం చిన్నగా అయితే బాగుంటుంది. తర్వాత ఇక్కడ వెల్లుల్లి కూడా 8 నుంచి 10 వరకు వెల్లుల్లి తీసేసుకొని మెదిపి పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి కొంచెం హీట్ అవ్వాలన్నమాట. మరి ఎక్కువ హీట్ అయ్యి ఉండకూడదు ఆయిల్. వెల్లుల్లి అలాగే కరివేపాకు వేసేసుకొని ఇలా వేయించుకోవాలి. ఎక్కువ ఆయిల్ హీట్ అయ్యి ఉంటే మనం పౌడర్స్ వేస్తాం కదా, త్వరగా మాడిపోతాయి అన్నమాట. దానికోసం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతనే ఈ కరివేపాకు వెల్లుల్లి వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్స్ అన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసేసుకోండి. సాల్ట్ స్టార్టింగ్లో ఎక్కువ వేయకుండా. చూసారు కదా, ఇవి కొంచెం వేగిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. పౌడర్స్ వేసిన తర్వాత ఎల్లో ఎగ్ సపరేట్ పెట్టుకున్నాం కదా, అవి సపరేట్ అలానే ఉంచేసుకోండి. ఓన్లీ వైట్ ఎగ్ మాత్రమే ఇందులోకి వేసేసుకోవాలి. ఎల్లో ఎగ్ ఈ వైట్ ఎగ్తో పాటు వేయకూడదు. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి విరిగిపోకుండా. ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రైని కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట. ఆనియన్స్తో అలాగే పౌడర్స్ కూడా ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓన్లీ పెప్పర్తో అలా చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట. నేను అవి కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఈరోజైతే ఇది ఎలా చేయాలో చూపించేశాను. ఈ రకం ఒకసారి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించాలి, గుర్తుపెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెడితే ఆ పౌడర్స్ వేసాం కదా, త్వరగా మాడిపోతుంది. మీరు కావాలి అనుకుంటే పౌడర్స్ వేయకముందు ఎగ్స్ వేసేసి ఎగ్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఆ పౌడర్స్ వేసుకొని అయినా చేసుకోవచ్చు అనమాట. ఇలా వేగిపోయిన తర్వాత ఎల్లో ఎగ్ని లాస్ట్లో వేసేసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్లో వేసేస్తే విరిగిపోతాయి కదా, దానికోసం ఆ వైట్ ఎగ్ని కాసేపు వేయించిన తర్వాత ఈ ఎల్లో ఎగ్స్ని వేసేసుకొని ఇలా బాగా మెల్లగా విరగకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఇది సైడ్ డిష్గా అలాగే రైస్లోకి కూడా కొందరు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఈ ఫ్రైని. ఎవరికి ఎలా నచ్చితే అలా తినేసేయచ్చు అనమాట. తప్పకుండా మీరు కూడా ఈ ఎగ్ ఫ్రైని ఒకసారి ట్రై చేసేసేయండి. నేను మిగతావి కూడా తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను. చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈ ఎగ్ ఫ్రైని. ఇప్పటికైతే ఇది ఎలా చేయాలో చూసేశారు కదా, తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.